ఇది లోకేష్ కత్తిరించిన అన్ని ట్రైలర్లలో ఇదే బాగా లేని నీరసంగా ఉన్నింది. నా వరకు పూర్తిగా నిరాశపరిచింది. ఎలానో విపరీతంగా ఎదురు చూపుంది. కొత్త విషయాలను ఏమి బయట పెట్టకుండా కేవలం ఉన్న వారందరినీ ఇంకొకసారి చూపించేస్తే సరిపోతుందని కత్తిరించిన ట్రైలర్ లాగుంది. ఒక సారాగ్రహంలో కూడా లోకేష్ దీనికి ట్రైలర్ కత్తిరించాలని అనుకోలేదు అని చెప్పుకొచ్చారు. ఆ ఆలోచనే ఇందులో కనిపిస్తుంది. జైలర్‌లో రజనీకాంత్ అలా నడుచుకుంటూ పని కానిచ్చేశారు. ఆ తర్వాత వచ్చిన వేటయంలో ఆయన పోరాట సన్నివేశాల్లో తేలిపోయారు. పోరాటాలు ఉన్నట్లుగా ట్రైలర్‌లో తెలుస్తుంది. అది ఏదో ఒకరిద్దరులతో కాదు, చాలా మందితో ఒకేసారి. అది ఎలా చిత్రీకరించారో చూడాలి. ఆయన తేలిపోయేటట్లు డూపులు చేసినవిగా తెలిసిపోయేలా ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది. అదే ఈ చిత్రానికి నకారాత్మకంగా మారుతుందేమో అని కొంచెం భయముంది. మొత్తానికి ఈ ట్రైలర్ వల్ల కూలీ ప్రచారానికి దోహదపడిందేమీ లేదు. కానీ నష్టం కలగజేయలేదు. అంతవరకు మంచి చేసింది. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.